హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ ఫిస్టింగ్ టేస్ట్. కిడ్స్ లంచ్ బాక్స్ 2 అండి. ఇది టమాటా రైస్ అండి. ఈ టమాటా రైస్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని దానిలోనికి 2 స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేయాలి. దాని తర్వాత కొన్ని ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసి కాసేపు మగ్గనివ్వాలి. స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోనికి ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేయాలి. ఈ టమాటాలు మగ్గే వరకు టమాటాలను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అనేవి మగ్గాయి. దానిలోనికి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేపుకోవాలి. దాని తర్వాత మనం ముందే తయారు చేసుకున్న టమాటా ప్యూరీని వేసి బాగా కలుపుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి దీనిలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మరియు కాసేపు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కుక్ అయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది. దాని తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి స్పూన్తో బాగా కలిసేటట్టుగా రైస్ని కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కలుపుకొని 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకొని నేను చివరిలో నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మా పిల్లలకి ఎంతో ఇష్టం అని చెప్పి మీకు కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసి దించుకోండి. ఇంకా టమాటా రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. అయితే కొత్తగా మా వీడియోస్ని చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.